The next day, everyone knew about poor Dr. Robinson. ఏమైంది రాబిన్సన్కి? ఏమైంది చెప్పు నాకు చంద్రరావు. Sir, నేను లాస్ట్ క్లాస్ రాలేదు సార్. లాస్ట్ క్లాస్ రాలేదు. నిత్య లాస్ట్ సగంలో క్లాస్ లో రాబిన్సన్ ఏమైంది? రాబిన్సన్ ని చంపేశారు సార్. ఇంజంజా ఇంకా తన ఫ్రెండ్ మఫ్ పాటర్. మఫ్ పాటర్స్ కలిపి చంపేస్తారు. ఎవరు చూస్తారు దాన్ని? హీరోని హీరో ఇంకా వాళ్ళ ఫ్రెండ్ సార్. అంటే హీరో ఇంకా టామ్ హీరో పేరేంటి? టామ్ టామ్ సేయర్ సార్. టామ్ సోయర్. ఫ్రెండ్ పేరేంటి? హకల్ బెర్రీ ఫిన్. ఓకే. సో ద నెక్స్ట్ డే ఎవ్రీవన్ న్యూ అబౌట్ డాక్టర్ పూర్ రాబిన్సన్ అంటే అర్థం ఏంటంటే రాబిన్సన్ చచ్చిపోవడం అందరికీ తెలుస్తుంది. చదువునా రామచందర్? The sheriff found Muff Potter's knife near the body of the doctor. He తర్వాత put Muff in St. Petersburg small jail. Tom and Huck looked at each other. We saw Injunjo kill the doctor, said Tom. Muff didn't kill him. Poor Muff. సో టాముని హక్కు మాట్లాడుకుంటున్నారు. ఏమైందంట నెక్స్ట్ డే డాక్టర్ రాబిన్సన్ చచ్చిపోవడం అందరూ చూసారంటండి. ద షరీఫ్ ఫౌండ్ మఫ్ పాటర్స్ నైఫ్ నియర్ ది బాడీ ఆఫ్ ది డాక్టర్. డాక్టర్ యొక్క బాడీ దగ్గర మఫ్ పాటర్ కత్తి కనిపించిందంట. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే మఫ్ పాటర్ ని సెయింట్ పీటర్స్బర్గ్ లో చిన్న జైలు ఉంటే జైల్లో పెట్టారంట. టామ్ అండ్ హక్కు మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరు ఒకళ్ళొకరు చూసుకొని. ఏమండి సో డాక్టర్ని ఎవరు చంపేశారంట? ఇంజంజో చంపేశారంట. మఫ్ డింట్ కిల్ హిమ్, పోర్ మఫ్. మఫ్ పాటర్ అనవసరంగా బుక్ అయిపోయాడు అని అంటున్నాడు. తర్వాత చదివినా. I know, said Huck, but we mustn't say anything. Remember, Injunjo is dangerous. I'm sorry for Muff Potter too. The two boys were afraid. We must keep the secret, said Tom sadly. Tom could not forget. At night, he had bad dreams about Injunjo and Muff Potter. He kept the terrible secret, but he was very unhappy. సో మఫ్ పాటర్ ని చంపేసింది ఎవరు? డాక్టర్ రాబిన్సన్ చంపేసింది ఎవరు? ఇంజంజో ఇంకా మఫ్ పాటర్ సార్. మఫ్ పాటర్ ఇంజంజో పక్క పక్క నుండి చంపేశారు, కానీ మఫ్ పాటర్ తీసుకెళ్లి జైల్లో పెట్టేశారు. సో దాని గురించి మాట్లాడుకుంటున్నాడు. హక్ అంటున్నాడు, బట్ వీ మజంట్ సే ఎనీథింగ్. దీని గురించి, ఈ మర్డర్ గురించి మనం ఎవరికి చెప్పకూడదు. రిమెంబర్, గుర్తుందా? ఇంజంజో చాలా డేంజరస్ వాడు. డాక్టర్ రాబిన్సన్ చంపేసిన మనం కూడా చంపేయచ్చు. కానీ మఫ్ పాటర్ కి సారీ ఫీల్ అవుతున్నారు. ద టూ బాయ్స్ వర్ అఫ్రైడ్. ఇద్దరు కూడా చాలా భయపడ్డారు. వీ మస్ట్ కీప్ దిస్ సీక్రెట్. దీన్ని ఎవరికి చెప్పకూడదు. ఏమంటే టామ్ అన్నాడు అక్కతోటి. టామ్ కుడ్ నాట్ ఫర్గెట్. ఇది మర్చిపోలేకపోతున్నాడు. నైట్ టైం అంటండి వాడికి ఇంజంజో మఫ్ పాటర్ గురించి బ్యాడ్ డ్రీమ్స్ వస్తున్నాయంట. ఏమండి ఈ కెప్ట్ దిస్ టెరిబుల్ సీక్రెట్ బట్ హీ వాజ్ వెరీ అన్హ్యాపీ. టామ్ మాత్రం దీన్ని ఎవరికి చెప్పకూడదు. దాన్ని వాడు చాలా అన్హ్యాపీ చేసిందంట ఇన్సిడెంట్. తర్వాత చదువునా. Aunt Polly was worried about him. She gave him a lot of different medicines. But Tom did not feel better. He was unhappy at school too. Becky Thatcher didn't talk to him anymore. No one loves me, thought Tom. What a horrible life. సో టామ్ ఎప్పుడైతే ఈ మర్డర్ చూసాడో ఆ రోజు నుంచి వాడు చాలా డల్ అయిపోయాడు. ఆ డల్ అయిపోవడం చూసి ఆంట్ పాలీ చాలా కంగారు పడ్డది. వాడికి రకరకాల మెడిసిన్స్ కూడా ఇచ్చిందంట. అయినా సరే వాడు బెటర్ అవ్వలేదు. వాడు స్కూల్లో కూడా చాలా అన్హ్యాపీగా ఉన్నాడంట. ఈ అన్హ్యాపీగా ఉన్నవాడిని చూసి బెక్కీ థాచర్ వాడితోటి మాట్లాడడం మానేసిందంటండి. అప్పుడు టామ్ అనుకున్నాడంట, నన్ను ఎవ్వరూ లవ్ చేయట్లేదు, వాట్ ఎ హారబుల్ లైఫ్ అని టామ్ ఫీల్ అవుతున్నాడు. తర్వాత నాన్న. It was now summer, and there was no more school. Tom and his friend Joe Harper went to the Mississippi River. They fished, talked, and looked at the boats. One day, Tom said, "Let's go do something exciting." Okay, said Joe. But where can we go and what can we do? Let's run away. We can go and live on Jackson's Island. We can be a pirate. A pirate's life is exciting, said Tom. సో ఇప్పుడు స్కూల్ అయిపోయింది, సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. సమ్మర్ హాలిడేస్ వచ్చిన తర్వాత స్కూల్ లేదు. టామ్ అండ్ హిస్ ఫ్రెండ్ జో హార్పర్ ఏం చేశారంటే మిసిసిపి రివర్ దగ్గరికి వెళ్ళారంట. అక్కడ ఫిషింగ్ రాడ్స్ తోటి ఫిషింగ్ చేశారంట. టాక్డ్ అండ్ లుక్డ్ ఎట్ ది బోట్స్. వాళ్ళు చేసిన పని ఏంటంటే పొద్దున్న సాయంకాలం చేపలు పడడం,
ఒకరికొకరు మాట్లాడుకోవడం అండ్ అక్కడ అటు సైడ్ వెళ్తున్న బోట్స్ చూడడం. వన్ డే టామ్ అన్నాడంట, లెట్స్ డూ సంథింగ్ ఎక్సైటింగ్. ఎవరితో అంటున్నాడు ఈ మాటలు? జో హార్పర్ తోటి. ఎక్సైటింగ్ ఏదైనా చేద్దామా అంటే అప్పుడు జో హార్పర్ అన్నాడంట ఓకే అన్నాడంట. బట్ ఎక్కడికి వెళ్తాము? వేర్ కెన్ వి గో అండ్ వాట్ కెన్ వి డూ? ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తాము అంటే టామ్ అన్నాడు లెట్స్ రన్ అవే, మనం ఎక్కడికైనా పారిపోతాం. వీ కెన్ గో అండ్ లివ్ ఆన్ జాక్సన్స్ ఐలాండ్. అక్కడ దగ్గరలోనే వాళ్ళు ఉంటున్న మిసిసిపి రివర్ దగ్గరలో జాక్సన్స్ ఐలాండ్ ఉందంటండి. అక్కడికి వెళ్ళిపోయి వీ కెన్ బి ఏ పైరేట్. పైరేట్ అంటే సముద్రపు దొంగలు అంటారు వాళ్ళు. సో అలాంటి బతుకుదాం మనం. పైరేట్స్ లైఫ్ ఇస్ ఎక్సైటింగ్, చాలా ఎక్సైటింగ్ ఉంటుందని టామ్ అన్నాడంట. ఎవరితోటి? జో హార్పర్ తోటి. తర్వాత ఏమైంది? Jackson's Island was a small island in the Mississippi River. It was about 3 miles south of St. Petersburg. No one lived on the island. Huckleberry Finn can come with us too, said Tom. Remember, Joe, don't tell your mother, father, or anyone about our adventure. Go home and bring some food. We'll meet here at midnight. Tom and Joe were excited. At midnight, 3 boys met on the river. సో ఇప్పుడు వరకు మనకి టాము జో హార్పరే ఉన్నారు. బట్ ఈ ప్లాన్ లో మూడో వ్యక్తిని కూడా కలుపుతున్నాడండి. సో జాక్సన్ ఐలాండ్ వాజ్ ఎ స్మాల్ ఐలాండ్ నియర్ మిసిసిపి రివర్. మిసిసిపి రివర్ కూడా ఒక చిన్న ఐలాండ్ అంటే అది 3 miles సౌత్ టు సెయింట్ పీటర్స్బర్గ్. సెయింట్ పీటర్స్బర్గ్ కి 3 miles సౌత్ డైరెక్షన్ లో 3 miles దూరంలో ఉందంట. నో వన్ లివ్డ్ ఆన్ ది ఐలాండ్. ఐలాండ్ మీద ఎవరు లేరు. టామ్ అండ్ జో హార్పర్ అనుకున్నారు, ఏమనుకున్నారంటే మనతో పాటు హకల్బెర్రీ ఫిన్ కూడా జాయిన్ అయితే బాగుంటది అని. సో వాడికి కూడా ఇంటిమేట్ చేశారు. అప్పుడు రిమెంబర్ జో, టామ్ అంటున్నాడు జో హార్పర్ తోటి, డోంట్ టెల్ యువర్ మదర్ కి చెప్పకో, ఫాదర్ కి చెప్పకో, ఎవరికి చెప్పకో మన యొక్క అడ్వెంచర్ గురించి. గో హోమ్, ఇంటికి వెళ్ళి బ్రింగ్ సమ్ ఫుడ్, కొంచెం ఫుడ్ పట్టుకుంటారా. విల్ మీట్ హియర్ ఎట్ మిడ్ నైట్. రాత్రికి 12 గంటలకి ఇక్కడ కలుద్దాం. సో జో అండ్ టామ్ వర్ ఎక్సైటెడ్. వాళ్ళిద్దరు చాలా ఎక్సైటెడ్ ఉన్నారు. ఎందుకు వాళ్ళు ఎక్సైటెడ్ ఉన్నారు? ఎవరికి చెప్పకుండా వాళ్ళు జాక్సన్స్ ఐలాండ్ కి పారిపోవడానికి ప్లాన్ వేసుకున్నారు. అట్ మిడ్ నైట్ 3 boys మెట్ ఆన్ ది రివర్. ఆ రోజు రాత్రి జో హార్పర్, టామ్ సోయర్ అండ్ హకల్బెర్రీ ఫిన్ ముగ్గురు కలుసుకున్నారంట. తర్వాత ఏమైంది? Tom brought meat to eat. Joe brought some bread and Huck brought a frying pan. They found a small raft and they went down the river to Jackson's Island. When they arrived on the island, they made a fire and cooked some meat. సో టామ్, జో హార్పర్, హకల్బెర్రీ ఫిన్ ముగ్గురు రాత్రి 12 గంటలకు కలుసుకున్నారు. ఎవరెవరు ఏం తెచ్చారు చూద్దాం. టామ్ ఏం చేశాడంటే కొంచెం మీట్ పట్టుకొచ్చాడంట, చికెన్ లాంటివి తీసుకొచ్చాడంట. జో ఏం చేశాడంటే బ్రెడ్ తీసుకొచ్చాడంట. హక్ ఏమో ఫ్రైయింగ్ పాన్ తీసుకొచ్చాడంట. ఒక చిన్న రాఫ్ట్ దొరికితే ఆ రాఫ్ట్ ఎట్టుకుని రివర్ కి డౌన్ సైడ్ వెళ్ళారంటండి. వెళ్ళి జాక్సన్ ఐలాండ్ చేరుకున్నారు. చేరుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక చిన్న ఫైర్ క్యాంప్ లాంటిది స్టార్ట్ చేసుకుని తెచ్చుకున్న మీట్ ని అక్కడ కుక్ చేశారంట. ఎక్కడ? జాక్సన్స్ ఐలాండ్ లో. తర్వాత ఏమైందన్న? This is fun, said Joe. We're free and we can do everything we want, said Tom. What do pirates do? Asked Huck. They go on ships and take money. Then they go to an island and hide in it in a safe place, said Tom. The 3 boys were happy and slept under the stars. సో ఈ ముగ్గురు ఫైర్ స్టార్ట్ చేసుకుని కొంచెం మీట్ కుక్ చేసుకున్న తర్వాత జో అంటున్నాడు, జో హార్పర్ అంటున్నాడు, అబ్బా ఇది చాలా ఫన్ గా ఉందిరా మనకి అని. తర్వాత వీఆర్ ఫ్రీ అండ్ వాట్ వీ కెన్ డూ ఎవ్రీథింగ్ వీ వాంట్ అని అంటున్నాడు. మనం ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళొచ్చు, ఏం కావాలితే అది చేసుకోవచ్చు అని టామ్ అంటున్నాడు. ఇప్పుడు హకల్బెర్రీ ఫిన్ అడుగుతున్నాడు వీళ్ళని, అసలు పైరేట్స్ అంటే ఏం చేస్తారా అని. అప్పుడు దానికి ఆన్సర్ చెప్తున్నాడు టామ్. వాళ్ళు షిప్స్ మీదకి వెళ్ళి సముద్రపు దొంగలు అనుకున్నాం కదా, వాళ్ళు మనీ తీసుకుంటారు. మనీ తీసుకుని ఎక్కడికి వెళ్తారంట? దే గో టు ఐలాండ్ అండ్ హైడ్ ఇట్ ఇన్ సేఫ్ ప్లేస్. ఒక సేఫ్ ప్లేస్ లో హైడ్ చేస్తారు. సో ఆ ముగ్గురు బాయ్స్ కూడా ఈ ఎక్స్పిడిషన్ లో చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఆ రాత్రి స్టార్స్ కింద పడుకుని స్టార్స్ కౌంట్ చేస్తూ పడుకున్నారంటండి. తర్వాత ఏమైంది? The next morning, they went swimming in the river. Then they went fishing. They cooked the fish on the fire and ate it. It was delicious. After breakfast, they walked around the island and went swimming again. In the afternoon, they sat around the fire and ate some meat. సో వాళ్ళు చేసిన పని ఏంటంటే నెక్స్ట్ మార్నింగ్ రాత్రి పడుకున్నారండి. పడుకున్న తర్వాత పొద్దున్నే లేచి రివర్ లో స్విమ్మింగ్కి వెళ్ళారు.
ఆ తర్వాత కొంచెంసేపు ఫిషింగ్ చేశారు, చేపలు పట్టారు. పట్టిన చేపల్ని కుక్ చేసుకొని తిన్నారంటండి. చాలా డెలీషియస్‌గా ఉన్నదంట ఫిష్. బ్రేక్‌ఫాస్ట్ అయిన తర్వాత ఐలాండ్ చుట్టూరు తిరిగారంట. దే వాక్డ్ అరౌండ్ ది ఐలాండ్ అండ్ వెంట్ స్విమ్మింగ్ అగైన్. మళ్ళీ రివర్‌లో స్విమ్మింగ్‌కెళ్లారంట. ఆఫ్టర్‌నూన్ అయిన తర్వాత ఫైర్ దగ్గర కూర్చొని తెచ్చుకున్న మీట్‌లో ఇంకొంచెం మీట్ తిన్నారంట. ఇప్పుడేమైంది? ఆ! Suddenly, Tom said, "Can you hear a strange noise? Listen, what is it?" asked Joe. "Let's go and see," said Huck. They ran to the river. They saw a steamboat and a lot of small boats near it. ఆ! తర్వాత సంఘటన ఏమైందంటే ఆఫ్టర్‌నూన్ కూర్చొని తిన్న తర్వాత టామ్ అంటున్నాడు జో తోటిని, హకల్బెర్రీ ఫిన్ తోటిని. "స్ట్రేంజ్ నాయిస్ అని వినిపిస్తుందా? వినండి" అని అడిగి, "ఏంటి?" అని అడిగాడు. జో అడిగాడు టామ్‌ని. "వెళ్లి చూద్దాం పదా" అని చెప్పన్నాడు హక్. ది రాన్ టు ది రివర్. కూర్చున్న ప్లేస్ నుంచి రివర్‌కి పరిగెట్టారు. అక్కడికెళ్తే అక్కడ వాళ్ళకి ఒక పెద్ద స్టీమ్ బోట్ కనిపించిందంట. దాని పక్కన స్మాల్ బోట్స్ కూడా కనిపించినాయంట ఆ స్టీమ్ బోట్ పక్కన. ఆ! ఏమైంది? "Every boat from St. Petersburg is out on the river," said Joe. "What's happening?" "They are looking for a dead body," said Huck. "The same thing happened last summer when Bill Turner fell into the river and drowned." "Who are they looking for this time?" asked Joe. Tom thought for a moment and said, "I know, it's US. They think we drowned." The three boys felt like heroes and laughed. నాన్న స్క్రీన్ కనిపిస్తుందా? బానే కనిపిస్తుందా? లేదు సార్, బ్లర్ వచ్చింది. బ్లర్ వచ్చింది కదా! ఎస్ సార్. కావ్య వచ్చిందా? రాలేదు సార్. కావ్య రాలేదా? రాలేదు సార్. ఓకే. నౌ ఎవ్రీ బోట్ ఆఫ్ ది సెయింట్ పీటర్స్బర్గ్ ఈస్ అవుట్ ఆన్ ది రివర్ సెడ్ జో. అరే మొత్తం సెయింట్ పీటర్స్బర్గ్ లో ఉన్న బోట్స్ అన్ని కూడా రివర్ మీదే ఉన్నట్టున్నాయి. ఏం జరుగుతుంది? దే ఆర్ లుకింగ్ ఫర్ డెడ్ బాడీ సెడ్ హక్. హక్ ఏమన్నాడంటే మేబీ చచ్చిపోయిన డెడ్ బాడీ గురించి ఏమైనా ఎదుగుతున్నారేమోరా అనుకున్నాడు. ద సేమ్ థింగ్ హ్యాపెన్ లాస్ట్ సమ్మర్ వెన్ బిల్ టర్నర్ ఫెల్ ఇన్ టు రివర్ అండ్ డ్రౌండ్. పోయిన సమ్మర్ కూడా మొత్తం సెయింట్ పీటర్స్బర్గ్ లో ఉన్న రివర్స్ అన్ని అలాగే బోట్లన్నీ రివర్ మీదకి వచ్చినాయి అంట. ఎందుకంటే బిల్ టర్నర్ అన్న వ్యక్తి రివర్ లో పడి మునిగిపోయాడంట ఆయన ఎతకడానికి. హూ ఆర్ దే లుకింగ్ ఫర్ దిస్ టైమ్ అడుగుతున్నాడు. హక్ అడుగుతున్నాడు. ఈసారి ఎవరిని వెతుకుతున్నారు? టామ్ థాట్ ఫర్ ఎ మూమెంట్ అండ్ సెడ్, "ఐ నో ఇట్ ఈస్ అస్." అప్పుడు టామ్ అంటున్నాడు, "ఒరే వాళ్ళని ఎతుకుతుంది మనల్నేరా, మనం చచ్చిపోయి మునిగిపోయామేమో అనుకుని మనల్ని ఎతుకుతున్నాడు." ద త్రీ బాయ్స్ ఫెల్ట్ లైక్ హీరోస్ అండ్ లాఫ్. ఆ ముగ్గురికి ఏమనిపించిందంటే వాళ్ళ కోసం మొత్తం సెయింట్ పీటర్స్బర్గ్ అంతా వెతికేసరికి వాళ్ళకి హీరోలు అయిపోయారేమో అని చెప్పి ముగ్గురు నవ్వుకున్నారంట. ఆ తర్వాత ఏమైందండి? "The people of St. Petersburg are looking for us. They talked about us. We're famous," said Tom happily. This was an exciting adventure for Tom, Huck, and Joe. They felt like real pirates on Jackson's Island. The boats and the steamboat went away. ద పీపుల్ ఆఫ్ సెయింట్ పీటర్స్బర్గ్ లుకింగ్ ఫర్ అస్. సెయింట్ పీటర్స్బర్గ్ యొక్క పీపుల్ ఏం చేస్తున్నారంటే వీళ్ళ కోసం చూస్తున్నారేమో అని అనుకుంటున్నారు. మన కోసం మాట్లాడుకుంటున్నారు. మనం ఫేమస్ అయిపోయాము అని చెప్పి టామ్ అన్నాడంటండి. ఇప్పుడు ఇదంతా చూసేటప్పటికి టామ్ కి ఒక ఎక్సైటింగ్ అడ్వెంచర్ లాగా అనిపిస్తుంది. ఎవరెవరికి? టామ్ కి, హక్ కి, జోకి. వాళ్ళు ఒక్కసారి ఎలా ఫీల్ అయ్యారంటే రియల్ పైరేట్స్ లో కూడా ఫీల్ అయ్యారంట. కొంచెంసేపు అయిన తర్వాత బోటు అండ్ బోట్స్ తర్వాత స్టీమ్ బోట్ కూడా అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయిందంట. ఆ తర్వాత ఏమైంది? The boys went fishing again and had fish for dinner. Then they slept under the stars. But Tom could not sleep. The next morning, he wasn't there. "Where's Tom?" asked Joe. "I don't know," said Huck. After a few minutes, Huck said, "Looks like Tom went swimming in the river. He's coming to the island." Tom told him his story. "Last night I couldn't sleep. I thought about Aunt Polly, so I went home, but no one saw me. I saw Aunt Polly and your mother, Joe. Poor auntie was crying a lot, and your mother was very sad too. Everyone thinks we are dead. I heard some interesting things." "What did you hear?" asked Huck. సో ఆ రోజు ఏమైందంటే స్టీమ్ బోట్స్ అవి చూసారు. వాళ్ళందరూ వీళ్ళ కోసం వెతుకుతున్నారు అని అనుకున్నారు కదా ఇందాక. కొంచెం సేపు అయిన తర్వాత స్టీమ్ బోట్స్ అవి వెళ్ళిపోయినాయి. మామూలు బోట్స్ కూడా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ మళ్ళీ ఫిషింగ్‌కి వెళ్ళారంట అండి డిన్నర్‌కి.
వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ రాత్రి అదే స్టార్స్ కింద పడుకున్నారు. బట్ టామ్‌కి నిద్ర పట్టలేదు. నిద్ర పట్టకుండా ఏం చేశాడు? వాడు రాత్రి ఆంట్ పాలీని చూడడానికి వెళ్ళాడంట. ఆంట్ పాలీ ఎలా ఉందని. పొద్దున్న లేసేటప్పటికి జోకిని, హక్‌కి, టామ్ కనిపించకపోయేటప్పటికి ఏడి ఈడు కనిపించట్లేదు ఏంటి? టామ్ గాడు కనిపించట్లేదు ఏంటి? అని అనుకున్నారు. అంటే వాళ్ళేమనుకున్నారంటే వాడు స్విమ్మింగ్‌కెళ్ళాడేమో అనుకున్నారు. కానీ కొంచెం సేపు అయిన తర్వాత టామ్ తిరిగొచ్చాడంట. తిరిగొచ్చి చెప్పాడంట జో తోటి. ఏమని? ఆ! నేను ఆంట్ పాలీని చూడడానికెళ్ళాను. అలాగే మీ మదర్‌ని కూడా చూడడానికెళ్ళాను. ఆంట్ పాలీ చాలా ఏడుస్తుంది. అలాగే మీ మదర్ కూడా చాలా సాడ్‌గా ఉంది. అందరూ ఏమనుకుంటున్నారంటే మనం చచ్చిపోయామేమో అనుకుంటున్నాం. కానీ దాంతోటి పాటు ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా విన్నానురా ఏ అని అనగానే 'హకల్బెర్రీ ఫిన్' అంటున్నాడు. ఏంట్రా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటి అని అడిగాడంట. ఆ! Well, there will be a funeral for us on Sunday at the church, said Tom. Huck and Joe looked at him with big eyes. And now I have a great idea. Listen. Tom told Huck and Joe his great idea. They liked it and laughed. సో, ఏంటి ఆ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఈ సండే రోజుని మనం ముగ్గురం చనిపోయాం అనుకుంటున్నాం గాబట్టి, మన ముగ్గురికి ఒక చిన్న సంతాప సభ లాంటిది పెడుతున్నారంట చర్చిలోని అని చెప్పి అనగానే, హక్ అండ్ జోకి పెద్ద కళ్ళేసి చూసారంటండి. చూసిన తర్వాత వీడంటున్నాడు, "నాకు ఒక చిన్న ఐడియా ఉందిరా! చాలా గ్రేట్ ఐడియా అది. ఆ గ్రేట్ ఐడియా చెప్తే మీరు డెఫినైట్‌లీ నవ్వుతారు. చాలా ఆనందపడతారని" చెప్తే ఆడేం చేశాడంటే టాము వాళ్ళకి ఒక ఐడియా చెప్పాడు. అలాగనే వెంటనే మిగతా ఇద్దరికి నచ్చి ఆళ్ళు చాలా సేపు నవ్వుకున్నారు. ఈ ఐడియా విని. ఏం జరిగింది? ఆ! Sunday was the day of funeral. There were no happy faces in St. Petersburg. Everyone in the village was in a small church. Aunt Polly, Sid, Mary, and Joe Harper's family were all dressed in black. The Reverend said many kind words about the three boys. The boys' family cried and cried. Becky Thatcher cried. Everyone cried a lot. సో, ఆదివారం రానే వచ్చింది. రానే వచ్చిన తర్వాత అక్కడ చర్చ్ కాడ సీన్ చూస్తే ఏమైందంటే అందరూ సాడ్‌గా ఉన్నారంట. ఆ! టామ్‌కి సంబంధించిన ఆంట్ పాలీ ఉంది. టామ్ బ్రదర్ ఉన్నాడు. టామ్ బ్రదర్ సిడ్ ఉన్నాడు. టామ్ సిస్టర్ మేరీ ఉంది. అలాగే జో హార్పర్స్ ఫ్యామిలీ ఉన్నారు. ఆళ్ళందరూ కూడా బ్లాక్ డ్రెస్ ఏసుకొని సంతాప సభలాగా ఒకటి జరుపుకున్నారంట. ఆ చర్చ్‌లో పాస్టర్ ఉంటారు గదండీ! పాస్టర్ రెవరెండ్ అంటే ఆయన ఏం చేశారంటే చాలా కైండ్ వర్డ్స్ చెప్పాడంట ముగ్గురు బాయ్స్ గురించి. చెప్పి వాళ్ళందరూ కూడా ఏడవడం మొదలెట్టారంట. ఈ ఏడుపులు ఏడుస్తున్నప్పుడు ఆ పక్కనే బెక్కీ థాచర్ కూడా ఉందంట. బెక్కీ థాచర్ కూడా ఏడవడం మొదలెట్టిందంట. ప్రతి ఒక్కళ్ళు చాలా ఏడుస్తున్నారంట ఈ ముగ్గురు బాయ్స్ గురించి చచ్చిపోయారేమో అని. ఆ! ఏమైందప్పుడు? There was great silence for a moment. Then Aunt Polly, Mary, and Joe's mother ran to the boys. They kissed Tom and Joe. Aunt Polly cried and then laughed. Poor Huck did not know what to do. No one kissed him. He started to move away, but Tom stopped him. ఇప్పుడేమైందంటే ఉన్నట్టుండి ఆ ఫ్యూనరల్ జరుగుతుండగా ముగ్గురు బాయ్స్ చర్చిలోకి ఎంటర్ అయ్యారంట. ఎంటర్ అవ్వగానే అందరూ చూసి సైలెంట్ అయిపోయారంట. ఎవడు మాట్లాడుకోవట్లేదంట. టామ్‌ని చూసి ఆంట్ పాలీ పరిగెట్టుకుంటూ ఎళ్లి టామ్‌ని పట్టుకుందంట. అలాగే మ్యారీ అండ్ జోస్ మదర్ కూడా ఎళ్లి వాళ్ళ యొక్క పిల్లల్ని పట్టుకొని చాలా ఏడిచారంటండి. దెన్ టామ్‌ని, జోని వాళ్ళ ఫ్యామిలీ అంతా గట్టిగా పట్టుకొని ముద్దులు పెట్టారంట. ఆంట్ పాలీ ఏడుస్తుందంట, కొంచెంసేపు నవ్వుతుందంట. కానీ హక్కని తీసుకోవడానికి ఎవరు లేరు. ఎందుకంటే ఆడికి మదర్ లేదు గదా! ఓన్లీ ఫాదరు. ఫాదర్ మాత్రం ఒక డ్రంకర్డ్. మనకి ఆల్రెడీ ప్రీవియస్‌గా విన్నాము. సో, ఎవ్వరు వాడిని ముద్దు పెట్టుకోలేదు. ఎవరు వాడిని దగ్గరికి తీసుకోలేదు. అది చూసి వాడు దూరంగా ఎళ్ళిపోవడం మొదలెడితే టామ్ వాడిని ఆపాడంట. ఆపి పక్కకు లాగాడంట. ఆ! ఇప్పుడేమైంది? Aunt Polly, it's not right. Someone must be happy to see Huck, said Tom. Oh, you're right, Tom, cried Aunt Polly, and she kissed Huck. Tom was very proud of his great idea. Then the Reverend said, let's sing and be happy. Everyone sang and laughed. It was a very happy day. ఆంట్ పాలీ పక్కకి వెళ్ళిపోవడం చూసి ఆంట్ పాలీని ఆపి టామ్ అంటున్నాడు. ఆంటీ మీరు టా టా హక్‌ని అందరూ అలా వదిలేయడం మంచిది కాదు. ఎవళ్ళో ఒకడు పట్టుకొని వాడిని కూడా దగ్గర చేరదీర్చాలి కదా! ఆడిని అలా వదిలేస్తారు ఎందుకు అని చెప్తే ఆంట్ పాలీ ఏం చేసిందంటే హక్ గాని తీసుకొని వాడిని కూడా ముద్దు పెట్టుకుందంటండి. పెట్టుకొని దానికి ఆడు చాలా సంతోషించాడు టామ్. ఇదొక గ్రేట్ ఐడియా చాలా బాగా వర్కౌట్ అయిందని. ఆ సందర్భంగా ఏమైందంటే చర్చిలో ఉన్న రెవరెంట్ పాస్టర్ గారు ఏం చేశారంటే, అందరూ హ్యాపీగా ఉండండి.
పిల్లలు తిరిగి వచ్చేసారు కదా అని చెప్తే ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఉన్నారంట. ప్రతి ఒక్కరు పాటలు పాడుకున్నారు, నవ్వారు. అండ్ ద డే ఎండెడ్ వెరీ హ్యాపీలీ. చాలా హ్యాపీగా నడిచిందంట ఆ రోజు. నెక్స్ట్ చాప్టర్కి వెళ్దాం. చాప్టర్ 5 ద ట్రయల్. ఎస్ సార్. నిత్య వింటున్నావా? ఎస్ సార్. మధు వింటున్నావా? ఎస్ సార్. బాబీ, రాజు, కార్తికేయ, కార్తిక్ అందరూ వింటున్నారా? ఎస్ సార్. ఎస్ సార్. గుడ్. నిఖిల్ వింటున్నావా? వింటున్నా సార్. రైట్, చదివినా చాప్టర్ 5. Some weeks later, it was time for Muff Potter's trail. Everyone in the village talked about it. Tom and Huck were worried. Huck, did you tell anyone about that? Asked Tom. About what? Answered Huck. You know what? Said Tom. Oh, of course not, said Huck. Poor old Muff. I'm very sorry for him. People say he's a killer, but it's not true. And they'll hang him, said Tom. I'm sorry for Muff too, but we can't tell anyone about Injun Joe, said Huck. Poor Muff is a kind man. Once he gave me half a fish, and once he helped me with my kite, said Tom. I want to help him. Let's go to the jail and take him something to eat, said Huck. సో మఫ్ పాటర్, మనం సెయింట్ పీటర్స్బర్గ్ లో మఫ్ పాటర్ పట్టుకుంటే వాడి దగ్గర కత్తి దొరికింది, డాక్టర్ దగ్గర కత్తి దొరికింది. అప్పుడు మఫ్ పాటర్ అరెస్ట్ చేశారు, వాడిని జైల్లో పెట్టారు కదండి ప్రీవియస్ చాప్టర్ లో. ఇప్పుడు ఏమైందంటే వాడు కోర్టులో వాడి ట్రయల్ స్టార్ట్ అయిందంట. విలేజ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దాని గురించి మాట్లాడుకుని టామ్ అండ్ హక్ వాళ్ళిద్దరు వర్రీ అయ్యారంట. ఇప్పుడు టామ్ అడుగుతున్నాడు హక్ని, ఈ విషయం గురించి ఎవరన్నా చెప్పావా అని చెప్పి టామ్ హక్ని అడిగాడు. అప్పుడు టామ్ అంటున్నాడు, దేని గురించి అని అడిగితే, యు నో వాట్, సెడ్ టామ్. ఆఫ్ కోర్స్ నాట్, సెడ్ హక్. నీకు తెలుసు కదరా నేను దేని గురించి అడుగుతున్నాను అంటే హక్ అన్నాడు, నేను ఎవరికి చెప్పలేదు అన్నాడు అంటండి. కానీ వాళ్ళు మాట్లాడుకున్నారు, పూర్ ఓల్డ్ మఫ్ పాపం చాలా అమాయకుడు రా, ఐఎమ్ వెరీ సారీ ఫీమ్, వాడికి చాలా సారీ ఫీల్ అవుతున్నాను నేను. అందరూ వాడిని ఏమంటారు అన్నారు, కిల్లర్ 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 అంటున్నారు, కానీ ఇట్స్ నాట్ ట్రూ. బట్ ఆయన కిల్లర్ అన్నందుకు ఏం చేస్తారంట, అన్ని హ్యాంగ్ చేస్తారంట. టామ్ అంటున్నాడు, ఐఎమ్ సారీ ఫర్ మఫ్ టూ, బట్ వి కాంట్ టెల్ ఎనీవన్ అబౌట్ ఇంజన్ జో, సెడ్ హక్. నాకు మఫ్ వాటర్ మీద చాలా బాధ కలుగుతుంది, చాలా జరుగుతుంది, కానీ ఇంజిన్ జో గురించి మనకి ఎవరికి చెప్పలేము కదా. పూర్ మఫ్ ఇస్ ఎ కైండ్ మ్యాన్. మఫ్ అంటే అండి చాలా కైండ్ మ్యాన్ అంటండి. ఏం చేశారంట, వన్స్ హీ గేవ్ మీ హాఫ్ ఏ ఫిష్. ఒకసారి అక్కగడికి ఒక హాఫ్ ఫిష్ ఇచ్చాడంట. అండ్ దెన్ ఇంకేం చేశాడంట టామ్ గడికి ఏమో, అండ్ వన్స్ హీ హెల్ప్డ్ మీ విత్ ఎ కైట్, సెడ్ టామ్. టామ్ గడికి ఒకసారి కైట్ ఎగరేసుకుని ఉంటే ఆ కైట్ ని ఎగరేసుకోవడంలో హెల్ప్ చేశారంట. అప్పుడు వాళ్ళిద్దరికి మఫ్ వాటర్ చాలా మంచి వ్యక్తిలా కనిపించారంట. సో తిరిగి వాడికి హెల్ప్ చేయాలనుకుని వాళ్ళు ఏం డిసైడ్ చేశారంటే, లెట్స్ గో టు ది జైల్ అండ్ టేక్ హిమ్ సంథింగ్ టు ఈట్. వాడి జైలుకి వెళ్ళి తిన్నాక అన్న ఇద్దాం రారా అని చెప్పి టామ్ అండ్ హక్ ఇద్దరు ప్లాన్ వేసుకున్నారు. ఇప్పుడు ఏమైంది? They went to the small jail and they saw Muff. He was happy to see them. No one remembers old Muff anymore, but you're my friends and you remembered me. Thank you, boys, said Muff, smiling. Now Tom felt terrible. He was worried about the trail. He could not sleep at night. Everyone in the village went to Muff Potter's trail. Muff looked old, tired, and unhappy. Injun Joe was at the trail too. During the trail, there were many questions and answers. All the answers were against old Muff. Then the lawyer said, call Thomas Sayer. సో ఇప్పుడు ఏమైందంటే, దే వెంట్ టు ది స్మాల్ జైల్ అండ్ దే సా మఫ్. టాముని హక్కుని జైలుకి వెళ్ళి అక్కడ మఫ్ని చూసారంటండి. హీ వాజ్ హ్యాపీ టు సీ దెమ్. మఫ్ వాటర్ కి టామ్ ని హక్కుని చూసేటప్పటికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడండి. ఇప్పుడు నో వన్ రిమెంబర్స్ ఓల్డ్ మఫ్ ఎనీమోర్, బట్ యు ఆర్ మై ఫ్రెండ్స్ అండ్ యు రిమెంబర్ మీ. నన్ను ఎవడూ పట్టించుకోవట్లేదు, కానీ మీరు నన్ను పట్టించుకోవడం, నన్ను చూడడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి మఫ్ తన ఫేస్ స్మైలింగ్ చేశాడంట. దాన్ని చూసి టామ్ కి చాలా బాధ కలిగిందంటండి. హీ వాజ్ రీడ్ అబౌట్ ది ట్రయల్. టామ్ కి ఏం జరుగుతుందా అన్నది, ట్రయల్ ఏం జరుగుతుందా అన్నది కొంచెం వర్రీగా ఉందంటండి. హీ కుడ్ నాట్ స్లీప్ అట్ నైట్. వాడికి నైట్ నిద్ర పట్టట్లేదు. సో మఫ్ వాటర్ గా ట్రయల్
ఆ రోజు రానే వచ్చింది. విలేజ్‌లో ఉన్నోళ్ళు ప్రతి అందరూ ఎళ్లారంట. మఫ్ ఎలా కనిపిస్తున్నాడు ట్రైల్‌లో? ఈ లుక్డ్ వెరీ ఓల్డ్. చాలా ఓల్డ్‌గా కనిపించాడు. టైర్డ్ అండ్ అన్‌హ్యాపీ. చాలా అలసిపోయాడు. అలాగే సంతోషంగా లేడు. ఇంకా అసలైన విశేషం ఏంటంటే, ఆ ట్రైల్‌కి ఇంజిన్ జో గూడా వచ్చాడంటండి. ఆడు గూడా అక్కడే ఉన్నాడంట. అసలైన కల్ప్రిట్. డ్యూరింగ్ ద ట్రైల్ దేర్ వర్ మెనీ క్వెషన్స్ అండ్ ఆన్సర్స్. ట్రైల్ జరుగుతున్నంత సేపు మఫ్ వాటర్ నుంచి జడ్జిలు చాలా క్వెషన్‌లేసారంట. వాటిలికి ఆన్సర్‌లు కూడా. ఆల్ ది ఆన్సర్స్ వర్ అగైన్స్ట్ ఓల్డ్ మఫ్. ప్రతి క్వెషను, ప్రతి ఆన్సర్ కూడా మఫ్‌కి ఆపోజిట్ గానే ఉన్నాయి. దెన్ ది లాయర్ సెడ్, లాయర్ ఒక మాట అన్నాడంట. కాల్ థామస్ వేర్. అప్పుడు అన్నాడంట లాయరు, థామస్ గాని, టామ్ గాని పిలవండి. వాడిని పిలిస్తే మనకి నిజాలు తెలుస్తాయి అని. ఇప్పుడు ఏమైందనండి? Everyone was surprised and looked at Tom. Why did the lawyer call the Tom Sayer? Thomas Sayer, where were you on June at midnight? Tom looked quickly at Injun Joe. He waited a few moments and then said, I was in the graveyard. Were you near Hoss Williams' grave? Asked the lawyer. Yes, sir, said Tom. Why were you there? Asked the lawyer. I went there to see the ghost with a dead cat. Everyone laughed. సో, జడ్జ్ టామ్‌ని పిలిచిన తర్వాత అందరూ వింటున్న వాళ్ళందరూ సర్ప్రైజ్ ఫీల్ అయ్యారంట. అదేంట్రా! ఇంత పెద్ద మర్డర్ జరిగితే మర్డర్‌కి టామ్ గాడి సాక్ష్యం ఎలా చెల్లుతది అని. సో, టామ్‌ని పిలిపిస్తే టామ్ వచ్చాడంట. టామ్ వచ్చిన తర్వాత లాయర్ అడుగుతున్నాడు. టామ్ సోయర్, జూన్ రోజుని, జూన్ నెలలో ఆ రోజు మిడ్‌నైట్ మధ్యరాత్రి నువ్వెక్కడున్నావు? టామ్ లుక్డ్ క్విక్లీ అట్ ఇంజిన్ జో. ఈడేం చేశాడంటే టామ్ ఇంజిన్ జో కేసి చూసాడంట. కొంచెం సేపు ఆగి వెయిటెడ్ ఫర్ ఫ్యూ మొమెంట్స్ అండ్ సెడ్ ఐ వాస్ ఇన్ గ్రేవ్ యార్డ్. నేనెక్కడున్నాను? బరియల్ గ్రౌండ్‌లో ఉన్నాను. గ్రేవ్ యార్డ్‌లో ఉన్నాను. వర్ యూ నియర్ హాస్ విలియమ్స్ గ్రేవ్? ఆస్క్డ్ ది లాయర్. లాయర్ అడిగాడంట. నువ్వు హాస్ విలియమ్స్ యొక్క గ్రేవ్ కాడ ఉన్నావా? అని అడిగితే యెస్ సర్ సెడ్ టామ్. టామ్ ఆన్సర్ ఇచ్చాడంట. అవును సార్ నేను అక్కడే ఉన్నాను. ఆ! ఇప్పుడు వై వర్ యూ దేర్? ఆస్క్డ్ ది లాయర్. లాయర్ అడుగుతున్నాడు. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? అంటే టామ్ గాడి ఆన్సర్ ఏంటండి? ఆడన్ని నిజాలే చెప్తున్నాడు చూడండి. నేను హాస్ విలియమ్స్ యొక్క డెడ్ బాడీ డెడ్ బాడీని కాదు గోస్ట్‌ని చూడడానికి వెళ్ళాను. ఒక చచ్చిపోయిన క్యాట్ తోటి అని అనగానే అందరూ నవ్వుకున్నారంటండి. ఆ! ఇప్పుడేమైంది? What did you see in the graveyard? Tell us what happened, said the lawyer. Tom told his story, and the people of St. Petersburg listened to him. They were very surprised. And then Muff Potter fell to the ground, and Injun Joe took Muff's knife, and Tom suddenly heard a very loud noise. Injun Joe jumped out of the window and disappeared. Tom became a hero of the St. Petersburg. He saved Muff Potter's life. Tom's days were happy, but his nights were not. At night, he had terrible dreams about Injun Joe. The days passed, and no one could find Injun Joe. ఎప్పుడైతే ఈ ట్రైల్ స్టార్ట్ అయిందో లాయర్ అడగడం మొదలెట్టాడు. వీడు ఆన్సర్ చెప్పాడు. ఎప్పుడైతే నిజం చెప్పాడో వాట్ డిడ్ యూ సీ ఇన్ ద గ్రేవ్‌యార్డ్? టెల్ అస్ వాట్ హ్యాపెండ్ సెడ్ ది లాయర్. ఫైనల్‌గా ఒక క్వెషన్ అడిగాడంటండి. ఏం జరిగిందో చెప్పు అక్కడ గ్రేవ్‌యార్డ్‌లో అని. అప్పుడు మొత్తం జరిగిన స్టోరీ అంతా చెప్పాడు. చెప్పేటప్పటికి ఎవ్రీవన్ వాస్ సర్ప్రైజ్డ్. ప్రతి ఒక్కరు షాక్ అయ్యారంట. ఆ విన్న తర్వాత మఫ్ వాటర్ ఫెల్ టు ది గ్రౌండ్ అండ్ ఇంజన్ టుక్ మఫ్ నైఫ్. అక్కడ ఇంజిన్ ఏం చేశాడంటే పక్కనే ఉన్న కత్తి తీసుకుని ఆ కిటికీలోంచి జంప్ చేసి డిసప్పైర్ అయిపోయాడంట. ఎందువల్ల డిసప్పైర్ అయిపోయాడు? మొత్తం అందరికీ నిజం తెలిసిపోయింది కాబట్టి. ఇప్పుడు ఏమైందంటే మఫ్ వాటర్ యొక్క లైఫ్ సేవ్ అయిందంట. లైఫ్ సేవ్ అయ్యి వాడిని నిర్దోషి కింద నిర్ధారించారు. ఆ తర్వాత టామ్స్ డేస్ వర్ హ్యాపీ బట్ హిస్ నైట్స్ వర్ నాట్. వాడు రోజంతా హ్యాపీగా గడుస్తుంది గానీ రాత్రులు మాత్రం నిద్ర పట్టట్లేదు ఆడికి. ఎందువల్ల? రాత్రులైతే చాలు భయంకరమైన పీడకలలు వస్తున్నాయంట. ఎవరి గురించి? ఇంజిన్ జో గురించి. అలాగా రోజులు గడుస్తున్నాయి గానీ ఇంజిన్ జోని ఎవ్వడూ కనిపెట్టలేకపోతున్నాడంట. ఓకే. లెట్ us గో టు నెక్స్ట్ చాప్టర్. చాప్టర్ 6 స్టార్ట్ చేయండి. Every young boy wants to find a treasure, and Tom did too. One hot summer day, he told Huck about his idea. Where can we look for a treasure? Asked Huck happily. Robbers put treasure under old trees or in old houses. We can start digging under the old tree or on Cardiff Hill. Come on, let's go. The boys went to Cardiff Hill
hill and started digging. It was a hot day, and then dug for a few hours. There's nothing under this tree, said Huck. I'm hot and tired, said Tom. Let's go to the haunted house. Nobody lives there. But haunted houses have ghosts, said Huck. Ghosts only come out at night. It's daytime now, said Tom. Well, all right, said Huck. They went to the haunted house. It was an old, lonely place. There was silence all around. They were both afraid of this strange place. సో ప్రీవియస్లీ ఏం జరిగిందంటే టామ్ మన విలేజ్ లో హీరో అయిపోయాడండి. మఫ్ వాటర్ నిర్దోష్ కింద వదిలేశారు. ఇంజింజో పారిపోయాడు. రోజులు అలా గడుస్తున్న కొద్దీ వీళ్ళు టామ్ అండ్ హక్ మళ్ళీ వాళ్ళ నార్మల్ లైఫ్ లీడ్ చేయడం మొదలెట్టారు. వీళ్ళిద్దరు చిన్న కుర్రలు కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రతి యంగ్ బాయ్ కి ట్రెజర్ ఫైండ్ చేయాలని ఒక కోరిక ఉంటది. అలాగే టామ్ కూడా ఒక కోరిక ఉందంట. సో వన్ హాట్ సమ్మర్ డే హక్ తోటి ఈ ఐడియాని షేర్ చేసుకున్నాడంట. ఏంటి ఐడియా? మనకి ట్రెజర్ ఎక్కడ దొరుకుతుంది అని. అప్పుడు హక్ అడిగాడు ఎవరిని? టామ్ని. రాబర్స్ పుట్ ట్రెజర్స్ అండర్ ఓల్డ్ ట్రీస్ ఆర్ ఇన్ ఓల్డ్ హౌస్. యూ కెన్ స్టార్ట్ డిగ్గింగ్ అండర్ ద ఓల్డ్ ట్రీ అండ్ కార్డిఫ్ హిల్. లెట్స్ గో. హక్ అన్నాడు. ఏమన్నాడంటే ఈ ట్రెజర్లన్నీ కూడా పైరేట్స్ ఎక్కడ దాస్తారు? ఓల్డ్ ట్రీ కానీ లేదా ఒక హాంటెడ్ హౌస్ లో కానీ దాస్తారా అని చెప్తే, సరే ఒక పని చేద్దాం పద, మనం కార్డిఫ్ హిల్ మీద ఒక ట్రీ ఉంది కదా, ఆ ట్రీ కడ తవ్వితే మనకి ఏమన్నా దొరుకుతాయేమో అని చెప్పి అక్కడికి వెళ్ళారంటండి. అక్కడికి వెళ్ళి ఆ రోజు సమ్మర్ కాబట్టి చాలా హాట్ గా ఉందంట. కొన్ని గంటల పాటు తవ్వారంట. తవ్వితే చెట్టు కింద ఏమీ దొరకలేదంట. అప్పుడు చెట్టు కింద ఏమీ లేదే అన్నాడు హక్కు. అలాగే దాని తోడు ఏమన్నాడంటే చాలా హాట్ గా ఉందిరా బాబు, ఇట్స్ వెరీ హాట్ అండ్ ఐఎమ్ హాట్ అండ్ టైర్డ్ అండ్ టామ్ అన్నాడు. లెట్స్ గో టు ది హాంటెడ్ హౌస్, నోబడీ లివ్స్ దేర్ అంటున్నాడు. టామ్ అంటున్నాడు, మనం పని చేద్దాం పదా, ఇక్కడ నుంచి ఎలాగో హాంటెడ్ హౌస్ ఉంది కదా దగ్గరలో. హాంటెడ్ హౌస్ అంటే దెయ్యాల ఇల్లు అంటామండి. ఆ ఇంట్లో ఎవరు ఉండరు. నిత్య ఎప్పుడైనా చూసావా అలాంటి ఇల్లు? చూడలేదు సార్. చూడలేదా? పల్లెటూరులోని ఊరు చివరన లేకపోతే ఎవ్వరు ఎల్లని ఇల్లులు ఉంటాయి. ఆ ఇంట్లోని ట్రెజర్ దాశారు అని వీళ్ళకి ఒక నమ్మకం. సో నోబడీ లివ్స్ దేర్ బట్ హాంటెడ్ హౌసెస్ హ్యావ్ గోస్ట్ సెడ్ హక్. కానీ హాంటెడ్ హౌస్ లో దెయ్యాలు ఉంటాయి కదా అని హక్ అన్నాడు. ఇప్పుడు టామ్ ఏమన్నాడంటే దెయ్యాలు ఉంటాయరా కరెక్టే, కానీ అవి రాత్రి మాటలు వస్తాయి, డే టైం ఉండవు అని చెప్తే, వెల్ ఆల్ రైట్ సెడ్ హక్. దే వెంట్ టు ది హాంటెడ్ హౌస్. అక్కడి నుంచి కార్డిఫ్ హిల్ కాడ ఉన్న ట్రీ కాడ నుంచి హాంటెడ్ హౌస్ కి వెళ్ళారంట. ఇట్ వాజ్ అన్ ఓల్డ్ లోన్లీ ప్లేస్. చాలా పురాతనమైన బిల్డింగ్, ప్లస్ ఎవరు లేని లోన్లీ ప్లేస్. దేర్ వాజ్ సైలెన్స్ ఆల్ అరౌండ్. మొత్తం ఆ ఇంటి చుట్టూరు సైలెన్స్ ఉందంటే. దే వర్ బోత్ అఫ్రైడ్ ఆఫ్ ది స్ట్రేంజ్ ప్లేస్. వాళ్ళిద్దరికి ఈ స్ట్రేంజ్ ప్లేస్ చూసి చాలా భయం వేస్తుందంట. తర్వాత ఏమైంది నాన్న? They entered quietly and looked around. Everything was old and broken. No one lived here. They looked in all rooms, downstairs and upstairs. But there was no treasure and there were no ghosts. Tom and Huck were upstairs. Shh, said Tom. What is it? Do you hear ghosts? Whispered Huck. No, don't move, said Tom. Let's sit down on the floor. There were holes in the floor and they could see the rooms downstairs. Oh no, whispered Tom. There are two men downstairs. One was an old Spanish man with long white hair and a big hat. The other was small and wore dirty clothes. Let's listen to them, whispered Tom. The two men sat on the floor. It's hot in here and I'm tired, said the old Spanish man. రైట్. ఇప్పుడు టామ్ అండ్ హక్ ఏం చేశారంటే ఈ హాంటెడ్ హౌస్ కి వెళ్ళారండి. వెళ్ళి చాలా సైలెంట్ గా లోపలికి వెళ్ళారంట. లోపల ఎవ్రీథింగ్ వాజ్ ఓల్డ్ అండ్ బ్రోకెన్. ప్రతిదీ విరిగిపోయింది. ప్రతిదీ చాలా ఓల్డ్ గా ఉంది. నో వన్ లివ్స్ హియర్. ఆ ఇంట్లో ఎవరన్నా ఉంటారా? ఎవరు ఉండరు. సో అప్ స్టేర్స్ డౌన్ స్టేర్స్ ఉన్న రూమ్స్ అన్ని చూసారంట. కానీ అక్కడ ఏమీ లేదండి. ట్రెజర్ లేదు, ఏమీ లేదు. పోనీ ఏమన్నా గోస్ట్లు ఉన్నాయంటే గోస్ట్లు లేవు. ఇప్పుడు ఏం చేశారంటే టామ్ అండ్ హక్ ఏం చేశారంటే ఇంకొక ఫ్లోర్ ఉంటే అక్కడికి వెళ్ళారంటండి పైకి. వెళ్తే ఉన్నట్టుండి సడన్ గా వాళ్ళకి సౌండ్ వినిపించిందంట. ఇప్పుడు టామ్ అంటున్నాడు, అరే నీకు గోస్ట్లు వినిపిస్తున్నాయా అని. డోంట్ మూవ్ సెడ్ టామ్. లెట్స్ సిట్ డౌన్ ఆన్ ది ఫ్లోర్. ఆ ఫ్లోర్ కి ఒక చిన్న కన్నం ఉందంటండి. కన్నం ఉంటే
ఆ కన్నంలోంచి వీళ్ళకి ఇద్దరు మనుషులు కనిపించారంట. ఒకడేమో స్పానిష్ మ్యాన్, ఓల్డ్ స్పానిష్ మ్యాన్ అంటండి. వాడికి లాంగ్ వైట్ హెయిర్ ఉందంట. అలాగే ఒక పెద్ద హ్యాట్ ఉందంట. ఇంకొకడేమో వాడు చిన్నగా ఉన్నాడంట. స్మాల్‌గా ఉన్నాడంట. చాలా డర్టీ క్లోత్స్ ఏసుకొని ఉన్నాడంట. ఆళ్ళిద్దరూ మాట్లాడుకోవడం విందాంరా అని చెప్పి టామ్ అండ్ హక్ పైనుంచి ఫ్లోర్‌లో ఉన్న కన్నంలోంచి చూస్తూ వింటున్నారు. ఏమంటున్నారు ఇక్కడ? ద 2 మెన్ సాట్ ఆన్ ది ఫ్లోర్. ఇద్దరు కూర్చున్నారంట. కూర్చొని ఆ! వాళ్ళు ఏం జరిగిందంటే స్పానిష్ మ్యాన్ అంటున్నాడండి. "చాలా వేడిగా ఉందిరా! చాలా టైర్డ్‌గా ఉన్నాను నేను" అని స్పానిష్ మ్యాన్ ఆ స్మాల్ డర్టీ క్లోత్స్ ఏసుకున్న వాడితోటి అంటున్నాడంట. ఆ! తర్వాత ఏమైంది నాన్న? When the boys heard his voice, they were terrified. That's Injunjo, whispered Huck. The boys' faces became white. What are we going to do with the dollar? డాలర్. ఆ! Dollar in silver coins. That was a హ్మ్. very good robbery, said the small dirty man. Let's take about dollars with us now and hide the bag here. We can come back to get it soon, said Injanjo. The small dirty man moved a big stone in the fireplace and pulled out a bag. He took some money from the bag. Injanjo started digging near the fireplace with his knife. Tom and Huck watched with excitement. There was a real treasure downstairs. $600 was a wonderful treasure for two young boys. Suddenly, Injanjo stopped digging. There's something here. I think it's a box, he said. He found an old box and opened it. సో, ఇప్పుడేమైంది? ఆళ్ళిద్దరూ మాట్లాడుకోవడం వినేటప్పటికి హక్ గాడికి ఉన్నట్టుండి ఇమ్మీడియేట్‌గా ఆ వాయిస్ గుర్తుపెట్టాడు. గుర్తుపెట్టి అంటున్నాడు, "ఒరేయ్! ఆ వాయిసు ఎవరిది? నిత్య, ఇంజన్ నిత్య" జాయ్ వాయిస్ సార్. ఉన్నాను ఆ! సార్ ఇంజన్ జాయ్ వాయిస్. ఇంజింజో వాయిస్ అంట. ఇంజింజో వాయిస్ వినేటప్పటికి బాయ్స్ యొక్క ఫేస్‌లోంచి బ్లడ్ అంతా పోయి ఫేస్ అంతా వైట్‌గా అయిపోయిందంట. వాట్ ఆర్ వి గోయింగ్ టు డూ విత్ ద డాలర్స్ అండ్ సిల్వర్ కాయిన్స్? సో, వాళ్ళు కింద ఉన్న ఇద్దరు ఏం చేస్తున్నారంటే మాట్లాడుకుంటున్నారు. మనం ఇంత ట్రెజర్ ఉంది కదా! ఇంత డాలర్స్ మనం సిల్వర్ కాయిన్‌లో పట్టుకున్నాము. మనం ఇంత రాబరీ చేశాము. ఏం చేసుకుంటాము? అనంటే, "దట్ వాస్ ఎ వెరీ గుడ్ రాబరీ" సెడ్ ద స్మాల్ డర్టీ మ్యాన్. డర్టీ మ్యాన్ అంటున్నాడంట. "మనం రాబరీ చేసింది చాలా మంచి అమౌంట్ రా. లెట్ అస్ టేక్ డాష్ విత్ అస్ నౌ అండ్ హైడ్ ద బ్యాగ్ హియర్." మనం ఇప్పుడు కొంచెం అమౌంట్ తీసుకొని కొన్ని డాలర్స్ తీసుకెళ్ళి మిగతా బ్యాగ్‌ని ఇక్కడ హైడ్ చేసేద్దాము అని చెప్పి అనుకున్నారంట. "వి కెన్ కమ్ బ్యాక్ టు గెట్ ఇట్ సూన్" సెడ్ ఇంజిన్ జో. ఇంజిన్ జో ఏమన్నాడంటే, "అరేయ్! మనకు డబ్బులు కావాలితే మళ్ళీ ఇక్కడికొచ్చి మనం తవ్వుకొని పట్టుకెళ్ళొచ్చులే" అన్నాడు. The small dirty man moved a big stone in the fireplace and pulled out a bag. ఆయన ఏం చేశాడంటే అక్కడ ఒక చిన్న ఫైర్ ప్లేస్ ఉంటే దాంట్లో ఒక రాయిని తొలగించి దాంట్లోంచి ఒక బ్యాగ్ తీసాడంటండి. ఏమండి? He took some money from the bag. Indian Joe started digging near the fireplace with a knife. ఇంజిన్ జో చేతిలో ఒక కత్తి ఉంటది ఎప్పుడూని. ఆడేం చేశాడంటే కత్తితోటి నేల మీద తవ్వడం మొదలెట్టాడు. ఆడేమో రాయి పక్కకు గెంటి దాంట్లోంచి బ్యాగ్ తీసి దాంట్లోంచి కొంచెం అమౌంట్ తీసుకున్నాడు. టామ్ అండ్ హక్ వాచ్డ్ విత్ ఎక్సైట్‌మెంట్. వీళ్ళిద్దరూ ఆ సీన్‌ని చాలా ఎక్సైట్‌మెంట్ తోటి అబ్జర్వ్ చేస్తున్నారు. దేర్ వాస్ ఎ రియల్ ట్రెజర్ డౌన్ స్టేర్స్. వీళ్ళిద్దరికీ తెలిసింది. అరే! హాంటెడ్ హౌస్‌లో మనం ట్రెజర్ ఉంటదనుకున్నాం గానీ, ఇప్పుడు రియల్ ట్రెజర్ దొరికింది. $600 ఉందంటండి మొత్తానికి. అది ఈ 2 యంగ్ బాయ్స్‌కి చాలా ఎక్కువ అమౌంట్. సో, ఇప్పుడేమైంది సడెన్‌లీ ఇంజిన్ జో స్టాప్డ్ డిగ్గింగ్. తవ్వుతున్న కత్తితోటి తవ్వుతున్న ఇంజిన్ జో ఏం చేశాడంటే సడెన్‌గా ఆపేసాడంట. దేర్ ఇస్ సంథింగ్ హియర్ ఐ థింక్ ఇట్స్ ఎ బాక్స్ హి సెడ్. తవ్వుతుండగా ఆడికి ఒక బాక్స్ లాంటిది తగిలిందంట. హి ఫౌండ్ ఎన్ ఓల్డ్ బాక్స్ అండ్ ఓపెన్డ్ ఇట్. ఇంజిన్ జోకి ఒక బాక్స్ దొరికింది. దాన్ని నెమ్మదిగా ఓపెన్ చేసాడంట ఇంజిన్ జో. ఇప్పుడేమైంది నాన్న? It's money, cried Injanjo. Look, there are lots of gold coins. The two men looked at the coins and smiled. The box was full of gold coins. The two men looked at the coins and smiled. The box was full of gold coins. Tom and Huck smiled too. This is the treasure of the old Murrell family. Now it's ours, said Injanjo. Where can we hide this gold? Asked the small man. Can we put it back under the stone? Yes, said Injanjo. No, the stone isn't a good place. Someone may find it. Let's put it under the cross tonight. When it was dark outside, the two men
took the silver and gold away. Tom and Huck did not follow them because they were afraid of Injun Joe, but they wanted to find the cross and the treasure. Where was the cross? సో ఎప్పుడైతే ఈ కత్తితోటి ఇంజిన్ జియో ఫ్లోర్ మీద తవ్వడం మొదలెట్టాడో వాడికి ఒక బాక్స్ దొరికింది. తీరా బాక్స్ ఓపెన్ చేసి చూసేటప్పటికి ఆ బాక్స్ అంతా ఫుల్ గోల్డ్ కాయిన్స్ అంటండి. ఎంతకీ ఆ ఇల్లు ఎవరిది అంటే ఓల్డ్ ముర్రల్ ఫ్యామిలీ యొక్క ఇల్లు అంటండి. సో ఆ ట్రెజర్ ఎవరిది? ఓల్డ్ ముర్రల్ ఫ్యామిలీ ట్రెజర్. సో ఆ ట్రెజర్ అంతా మందే అని చెప్పి ఇంజిన్ జోని ఆ స్మాల్ ఫెలో విత్ డర్టీ క్లోత్స్ వల్ల మాట్లాడుకుంటున్నారు. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఆ గోల్డ్ అంతా ఇక్కడ హైడ్ చేసేద్దామా అన్నాడు. ఎవడన్నాడు మాట? స్మాల్ మెన్ అడిగాడు. క్యాన్ వి పుట్ ఇట్ బ్యాక్ ఇన్ ది స్టోన్? ఎస్ సెట్ ది ఇంజిన్ జో. మనం ఓ పని చేద్దాము, ఆ స్టోన్ తీసాం కదా, స్టోన్ వెనకాల దాచేద్దామా అంటే ఫస్ట్ ఎస్ అన్నాడు. తర్వాత మళ్ళీ నో నో ఇట్స్ నాట్ అ గుడ్ ప్లేస్, ఇది మంచి ప్లేస్ కాదు. లెట్ us ఫైండ్ సమ్ గుడ్ ప్లేస్ టు స్టోర్ ఇట్ అండ్ దట్ ప్లేస్ ఈజ్ అండర్ ది క్రాస్. ఒక చోట క్రాస్ ఉంది కదా, క్రాస్ అంటే జీసస్ క్రైస్ట్ ని క్రూసిఫై చేశారు చూసారా, అలాంటి ఒక క్రాస్ గురించి మాట్లాడుతున్నాడు. సో అలాంటి ఆ క్రాస్ కింద దాద్దాము, ఆ క్రాస్ కింద అయితే సేఫ్ గా ఉంటది అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉన్న గోల్డ్ సిల్వర్ ని తీసుకెళ్లిపోయారు. అండ్ టామ్ అండ్ హక్ వాళ్ళని ఫాలో చేయలేకపోయారు. ఎందువల్ల? ఫాలో చేస్తే ఇంజిన్ జో అంటే వాడికి భయం. సో వాళ్ళు చంపేస్తాడేమో అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఇంజిన్ జో ఫాలో అవ్వలేదు. కానీ వాళ్ళకి ఆ క్రాస్ ఎక్కడ ఉంది, క్రాస్ కనుక్కుంటే ఆబ్వియస్లీ ట్రెజర్ దొరుకుతుంది అని చెప్పి వాళ్ళకి ఒక క్లూ దొరికింది. సో క్రాస్ దొరికిందా లేదా అన్నది తెలుసుకోవాలి అంటే మనం నెక్స్ట్ చాప్టర్ చదవాలి. సో Yes, sir. చాప్టర్ 7 అండ్ చాప్టర్ 8 ఉన్నాయన, అవి మనం నెక్స్ట్ క్లాస్ లో చదువుకుందాము. సో ఇక్కడ వరకు Okay. చాప్టర్ 6 వరకు అర్థమైందా అందరికి? అర్థమైంది సార్. Yes, sir. ఓకే. సో దీనికి అయిపోయిన తర్వాత మీరు నోట్స్లు రాసుకుందరు కానీ అన్న, ఓకేనా? ఓకే సార్. ఓకే. సో రేపు ఒకవేళ క్లాసు ఉండకపోతే కనుక నేను పొద్దున్న ఇంటిమేట్ చేస్తానన్నా, రేపు లేని పక్షాన విల్ మీట్ డే ఆఫ్టర్ టుమారో, ఓకేనా? ఓకే సార్. ఓకే Okay, సార్. sir. ఓకేనన్నా, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. బాయ్ Bye, సార్. sir.